అందరికీ శుభ సాయంత్రం. అందరూ ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, వెరీ గుడ్. ఈరోజు మనం శ్రీకాకుళం పట్టణంలో బ్యాంకర్స్ కాలనీలో చక్కగా ఈ ఊర్లోనే కాదు ఈ జిల్లాలో ఎక్కడా జరగనంత డిసిప్లైన్ గా, ఈ జిల్లాలో ఎక్కడా లేనంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కగా మనకి వినాయక నవరాత్రులు జరగడం ఒక విశేషమైతే, ఎంత చిన్న వయసులో మీ అందరికీ కూడా భక్తి భావాన్ని కలిగించి భక్తి ద్వారా మనం ఏదైనా సాధించగలమనేటువంటి ఒక మంచి భావాన్ని మీ అందరిలో కలిగించినటువంటి మీ యాజమాన్యం ఇండియన్ ఆర్మీ కాలేజ్ రమణ గారికి అలాగే శ్రీకాంత్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముందుగా మీ అందరూ సంతోషపడవలసిన విషయం ఏంటంటే, మీ అందరూ కూడా డిఫెన్స్ లో జాయిన్ అయ్యారు కదా, అది చాలా సంతోషపడవలసిన విషయం. మీ అందరికి ముందుగా డిఫెన్స్ లో జాయిన్ అయినందుకు మీ అందరికి శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో స్వార్థంతో, డబ్బుతో, ఆశతో ఎన్నో రకాలైనటువంటి కోర్సులు చదువుతున్నారు. ఎంతో డబ్బు కోసం ఏదైనా చేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఎవరైనా ప్రోగ్రామ్స్, కొన్ని వేలు ప్రోగ్రామ్స్ చేశాం. కానీ ఇంత డిసిప్లైన్ గా, అందుకే ఇది మిలిటరీ వాళ్ళ ఉన్నాడు రా అంటారు. ఏదైనా డిసిప్లైన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, ఇది మిలిటరీ వాళ్ళగా ఉన్నాడు రా బాబా. ఎందుకంటే మిలిటరీ వాళ్ళు అంత డిసిప్లైన్ గా ఉంటారు కాబట్టి ఈ ప్రొఫెషన్ మీరు ఎంచుకోవడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే మీరు కాబోయే దేశ రక్షకులు మీరు అందరూ కూడా. కాబట్టి మా పిల్లలకి మీరే రక్ష, ఈ భారతదేశానికి మీరే రక్ష. కాబట్టి ఇంతమంది పిల్లల దగ్గర, ఇంతమంది మంచి పిల్లలు, చిన్నపిల్లలు అంటే భగవంతుడితో సమానమైనటువంటి వాళ్ళు. నిజంగా ఇంత ఆధ్యాత్మిక చైతన్యం కలిగించారు మన రమణ గారు. ఆయన గురించి చెప్తున్నానని మీరు వేరే విధంగా అనుకోవద్దు. చాలా మంచి కార్యక్రమాలు ఆయన చేస్తుంటారు. మీకు తెలుసో లేదో అది. మరి ఎక్కడైతే ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుందో అక్కడికి 100 మంది 150 మందిని పంపించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఆయన ఎనలేని కృషి చేస్తుంటారు రమణ గారు. ఎందుకంటే ఆయనతో మేము కలిసి నడిచాం కాబట్టి నాకు తెలుసు. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అలాంటివి జరిగినప్పుడు కూడా ఆయన తన వంతుగా భారతదేశానికి రక్షణ పరంగా మీ అందరికీ ఎలా తయారు చేసి, ఎలా రక్షకులుగా దేశాన్ని రక్షించడానికి మీకోసం, మన దేశం కోసం ఎలాగైతే మీరు పెద్ద స్థాయిలో ఒక మంచి సైనికులుగా ఎదగాలనుకుని మిమ్మల్ని అందరినీ కూడా ఈ మార్గంలో నడిపిస్తూ, అలాగే సేవా పరంగా, ఆధ్యాత్మిక పరంగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా చక్కనైనటువంటి మార్గంలో నడిపిస్తున్నారు. నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆయనకి. అలాగే ఇంత మంచి వేదికలో మాకు అవకాశం కల్పించినటువంటి మీ ఇండియన్ ఆర్మీ కాలేజ్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మేము పాడబోయేవన్నీ కూడా భక్తి గీతాలు. ఏమి భక్తి గీతాలుగా ప్రేమ పర్వాలేదా? వెరీ గుడ్, అలా వచ్చి పర్వాలేదు. ఎందుకంటే అందరూ యూత్ కదా. మీరు ఈ 2 hours మాకు ఇచ్చిన 2 గంటల సమయంలో కూడా భక్తి పారవస్యంగా, భక్తిగా మనం చక్కనైనటువంటి సంకీర్తన చేసుకుందాము. అంతకంటే ముందుగా మీ సార్ రమణ గారు ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ కూడా సహకారం చేసినందుకు గాను ఆయనకి ఒక్కసారి వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి సార్ ప్లీజ్ కమ్ టు ద డయాస్. అలాగే మా తోటి గాయకులు శ్రీ చౌదరి శ్రీనివాస్ గారు, ఆనంద్ భాస్కర్ గారు కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. నిజంగా అలాగే శ్రీకాంత్ గారు కూడా ఒకసారి వేదికకు రావాలి.
వినాయక నవరాత్రుల్లో కానీ దసరాల్లో కానీ ఎప్పుడైనా మా ప్రోగ్రామ్ కావాలంటే మినిమం ఒక 15,000 రూపాయలు పేమెంట్ ఇచ్చి ముందు వాళ్ళు మాకు పిలుస్తారు. చాలా నెల రోజుల ముందు నుంచి ఆల్రెడీ మాకు బుక్ అయిపోతుంది. కానీ ఈ ప్రాంగణము, ఈ వాతావరణం, ఈ పిల్లల పసి హృదయం, మంచి మనసున్నోళ్ళు, పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మీ దగ్గర పాడాలనే ఉద్దేశంతో మేమే ఆయనకి అడిగాము అన్నమాట. మీ సమక్షంలో పాడాలని మాకు మేముగా అడిగి మేము ఈ కార్యక్రమంలో మేము ముందుకు వచ్చాము. ఎందుకంటే మీ అందరూ పిల్లలు దేవుడితో సమానం కాబట్టి మీ అందరూ కూడా చక్కగా రోజు మనం మామూలు ప్రోగ్రామ్స్ రోజు ఎలాగా మనం అన్ని చూస్తుంటాము. ఈ ఒక్క 2 hours భగవంతుడి పైన పూర్తిగా ధ్యానం పెట్టి ఎవరైనా పాడగలిగితే మీరు కూడా వచ్చి పాడండి. మరి ఈ కార్యక్రమంలో ఇంత అవకాశం మాకు కల్పించినందుకు కాదు, ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలకి అభినందిస్తూ వీళ్ళిద్దరికి కలిపి మా భాస్కరరావు గారి చేతుల మీదుగా మీకు ఇద్దరికి కలిపి, ఎందుకంటే మీ సార్ లాంటి వాళ్ళు దొరకడం మీ అదృష్టం మరి చెప్తున్నా. ఎందుకంటే అందరూ చాలా చెప్తారు కానీ ఆధ్యాత్మికంగా ఎవరు చెప్పరు. ఆధ్యాత్మికంగా మిమ్మల్ని తీర్చిదిస్తున్నారు శ్రీకాంత్ గారు, సార్ గారు. మరి మీ అందరూ ఇప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞత భావంతో ఉండాలి. దేశం పైన ఎంత కృతజ్ఞత ఉంటుందో సార్ పైన కూడా అంత కృతజ్ఞతగా ఉండాలి. ఓకేనా? ఓకే. జై జవాన్, జై జవాన్, జై జవాన్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం బతానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వదిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతీ. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా నాకు ఈ విద్యలో ప్రవేశం చేసినటువంటి నా గురుతుల్యులు శ్రీ కేఎల్ఎన్ మూర్తి గారు, గాయత్రి మూర్తి గారు, వారి యొక్క పాదపద్మములకు నమస్కరించి మరియు నాకు ఈ కార్యక్రమంలో మహాగణపతి మనసా స్మరణమైనటువంటి ఒక చక్కనైనటువంటి కీర్తనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. మహాగణపతి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి
मनसा स्मरामि गणपतिं मनसा स्मरामि गणपतिं मनसा स्मरामि वंदितमहागणपतिं महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। गणपति बप्पा मोरया। लंबोदरा विघ्नेश्वर शंभो कुमार विघ्नेश्वर लंबोदरा विघ्नेश्वर शिव शंभो कुमार विघ्नेश्वर मोरिया रे बप्पा मोरिया रे 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 गणपति बप्पा मोरिया मंगल मूर्ति मोरिया 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 मोरिया रे बप्पा मोरिया रे मोरिया रे बप्पा मोरिया रे गणपति बप्पा मोरिया मंगल मूर्ति मोरिया गणपति बप्पा मोरिया मंगल मूर्ति मोरिया गणपति बप्पा मोरिया मंगल मूर्ति मोरिया गणपति बप्पा मोरिया मंगल मूर्ति मोरिया
लंबोदरा विघ्नेश्वर शंभो कुमार विघ्नेश्वर చూసి మిమ్మల్ని అందరూ చూశారు. బాగానే చూసి చాలా సంతోషంగా ఉంది సార్. ఇక్కడ నాకు ఒక్క పాట పాడినా నాకు చాలండి. ఇంతమంది పిల్లల దగ్గర, ఇంత డిసిప్లైన్ దగ్గర నిజంగా నేను మీరు నమ్మినా నమ్మకపోయినా యథార్థంగా చెప్తున్నాను. నేను కావాలని ఇక్కడ ప్రోగ్రాం అడిగాను. నేను ఇంతవరకు నా 25-30 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్, కానీ ఎక్కడ కూడా నేనంటూ వెళ్ళి ప్రోగ్రాం అడగలేదు. వాళ్ళే మాకు పిలిచేస్తారు. కానీ ఇక్కడ నేను కావాలని భగవంతుడు నేనే అడిగా. ఎందుకంటే ఇక్కడ మీ దగ్గర చెయ్యాలని నాకు తపన కలిగింది. కాబట్టి చక్కగా మీరు కూడా దానికి తగినట్టు మాకు ఎంకరేజ్ చేస్తున్నారు, సహకరిస్తున్నారు. మీ అందరు కూడా మంచి ఉన్నత స్థితిలో మంచి మేజర్స్ అవ్వాలి. నిదపమగరి సరి సంగీత సాహిత్య సమలంకృతే సంగీత
స్మరామి ఈ భారతి శిరసా నమామి ఈ భారతి మనసా స్మరామి ఈ భారతి శిరసా నమామి సంగీత సాహిత్య సమలంకృతే బ్రహ్మరసనాగ్రసంచారిణి భారతి మనసా స్మరామి ఈ భారతి శిరసా నమామి సంగీత సాహిత్య సమలంకృతే जय जय दुर्गे 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 जय जय दुर्गे
राधे 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 गोविंदा 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 राधे गोविंदा राधे गोविंदा राधे गोविंदा राधे गोविंदा वृंदावन चंद वृंदावन चंद तुलसी बन माला अनाथ नाथ दीना बंधो राधे गोविंद 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 राधे 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 गोविंद राधे राधे गोविंद राधे राधे गोविंद राधे गोविंद राधे राधे गोविंद बंधो राधे गोविंद बंधो राधे गोविंद राधे 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 गोविंद बजो वृंदावन चंद्र बजो राधे वृंदावन चंद्र बजो Thank you.
राधे गोविंद भजो वृंदावन चंद भजो। जय राधा जय कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे जय श्री राम 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 जय राम 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 जय राम 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 जय राम 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 Ram
రామ 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 జయ రామ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి వనమాలి వాసుదేవా జగన్మోహన రాధారమణ శశివదన సరసి జనయన జగన్మోహన రాధారమణ 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 వనమాలి వాసుదేవా జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవా జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవా జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవా జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ శశివదన సరసి జనయన జగన్మోహన రాధారమణ శశివదన సరసి జనయన జగన్మోహన రాధారమణ శశివదన సరసి జనయన జగన్మోహన రాధారమణ సరసి జనయన జగన్మోహన రాధారమణ రాధారమణ
దొంగ వాసుదేవ కన్నయ్య వెంకటరమణ కన్నయ్య దొంగ వాసుదేవ కన్నయ్య వెంకటరమణ కన్నయ్య వెంకటరమణ శశివదన నయన జగన్మోహన రాధారమణ జగన్మోహన 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 రాధారమణ 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 Very great and very dynamic energy. All of you, very good girls and good boys. Thank you so much. Please be seated. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఏడాది వినాయక చవితికి ఒక 4-5 days ముందు అనుకున్నారు పిల్లలు. అనుకొని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం గొప్పగా కొంచెం అందంగా చేయాలనే ఆలోచనతో వాళ్ళే అంతా కూడా ముందుకు నడుస్తుంటే వాళ్ళకి ఏమైనా సందేశాలు ఉంటే ఇంకేమైనా ఆర్థికంగా సాయం కావాలని సార్ అందించారు. మిగతా కార్యక్రమం అంతా కమిటీ మెంబర్లు రండి ఒకసారి సార్. వాళ్ళే దగ్గరుండి ప్రతిదీ కూడా ఈ రకంగా ఉంటే బాగున్నాం, ఇటువంటి బొమ్మ ఉంటే బాగున్నాం, ఇటువంటి డెకరేషన్ ఉంటే బాగున్నాం, ఈ రకంగా చేసుకుంటే బాగున్నాం, ఈ రకంగా మ్యాచ్ ప్రతిదీ కూడా లవకుమారెడ్డి ప్రతిదీ కూడా అనుకొని చాలా చక్కగా ముందు నుంచి నడిపించారు. థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా మళ్ళీ చెప్పాలంటే మనం కార్యక్రమం అనుకొని రేపు వినాయక చవితి అంటే ముందు రోజు మేము కమిటీ మెంబర్ కూర్చొని ఒక రోజు భజన పెట్టుకుంటే బాగున్నాం, ఒకరోజు ఇంకొక కార్యక్రమం పెట్టుకుంటే బాగున్నాం మేము అనుకున్నామా లేదా నిన్న గణేశుడి పూజ అయిన మరుక్షణమే మా దగ్గర విజిటింగ్ కార్డు వచ్చింది. గణేశుడి పూజ మరుక్షణం విజిటింగ్ కార్డు వచ్చి వాళ్ళు మన దగ్గర కార్యక్రమం చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు, మీరు ఒకసారి మాట్లాడి ఫైనల్ చేయండి అంటే నేను 1-2 గంటలు నేను ఆలోచించి మన వాళ్ళతో మాట్లాడి సరే ఏముంది సంగీతానికి సంబంధించిన కార్యక్రమం కదా, మన సంస్కృతి సాంప్రదాయం కదా, ఒక అవకాశం ఇద్దాము అంటే ఎవరికి వాళ్ళకి కాదు మనకి. ఎందుకంటే మన ఆలోచనలకి మన పాటలకి వారి పాటలు చాలా వ్యత్యాసం ఉంటుంది. అయినప్పుడు కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా పెద్దలు గురువులు అందరికీ నా శిరస్సు వంతి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను సార్. అదే రకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి మనందరినీ ఆనందం చేసినందుకు వారికి చిరు సత్కారంతో స్వామివారి ఆశీర్వాదం అలాగే పసుపు కుంకాలు ఇచ్చి పంపించవలసిందిగా కమిటీ మెంబర్ కోరుకుంటున్నాను. దయచేసి డైరెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవాలి ప్లీజ్ సార్. చేసి తీసుకురండి. ముందు ఒకసారి కార్యవర్గ సభ్యులు మీరు రియల్ హీరోస్ వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంత మంచి కార్యక్రమాన్ని అమ్మా వాళ్ళు కూడా పాలు పంచి మన సారు పేరు మర్చిపోయింది శ్రీకాంత్ సార్ చెప్పారు
శ్రోత అంటే ఒక ఇది అంటే సంస్కృతంలో ఇది ఉంది, శ్రోత వక్త స్వయం జనార్దన అంటే చెప్పేవాడు వినేవాడు ఇద్దరు కూడా భగవంతుడితో సమానమైనటువంటి వాళ్ళే. కాబట్టి ఇక్కడ మీరు మాకు అవకాశం ఇవ్వడం మా అదృష్టం. మేమందరినీ అలరించి మీ అందరినీ ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా అదొక భాగ్యమేగా భావిస్తున్నాం. ఎక్కడైనా సరే గాంధీ గారు ఎప్పుడు ఓ మాట చెప్పేవారు, అవకాశాలను మనం వెతుక్కుంటూ వెళ్ళాలి తప్ప మనకి అవకాశాలు మన ఎదురు పడవని చెప్పి. మరి అలాంటి అవకాశాలని అది నిజంగా చెప్తున్నాను, నేను ఎవరికి విజిటింగ్ కార్డులు ఇవ్వడం ఎవరికి అడగడం జరిగేది కాదు. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం నేను మరీ మా ఇక్కడ మీ ఎదురింట్లో ఉన్న రాజు గారు అని సీట్ కావాలి రమణ గారు నాకు బాగా పరిచయం అయినప్పటికి కూడా నేను ఆయన కాంటాక్ట్ అవ్వడం ఆయనతో మాట్లాడించాను. మరి ఈ అవకాశం మాకే మీరు ఇచ్చారు సార్, ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి పిల్లల మధ్య పాడే భాగ్యం నాకు ఇది చెప్పాను కదండి, లైఫ్ లో మేము మర్చిపోలేని మెమరబుల్ డే ఇది. కాబట్టి మీ అందరికీ ఎప్పుడైనా మేము పిలుస్తాం, మీ అందరూ రావాలి. పక్కనే మా ఇల్లు, మా ఇంట్లో కూడా ఏదో కార్యక్రమం చిన్న చేయాలనుకుంటున్నాను సార్. తప్పకుండా వాళ్ళందరినీ మీ అందరూ ఉంటే నాకు చాలా హ్యాపీ అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అయితే మా పిల్లలను గొప్పతనం అంటే తెల్లవార్లు ఓమని ఊతారు, అలా ఆ ఇబ్బందే లేదు వాళ్ళతో. ఏం బాయ్స్ ఓకే థ్యాంక్ యూ. అది మీ సార్స్ ఇచ్చిన శిక్షణ వల్ల వాళ్ళకి ఎనర్జీ వస్తుందండి. కమిటీ మెంబర్లు రండి ఒకసారి. కమిటీ మెంబర్లు లవకుమార్ లవకుమార్ పిలిపించు. ఇన్స్ట్రక్టర్లు ఒకసారి రండి. చందురా సార్ కూర్చోండి. ఓకే క్లాప్స్. 1 2 1 2 3. కంపెనీ నంబర్ రండి సార్. దా లవరా ఇటువైపు సరే బాబు దేవుడు కట్టలేదు సరిపోయిందా వచ్చిందా ఫోటో? ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రండి ప్లీజ్. అలా దీపావళి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సార్ రండి. సార్ ఈయన మార్గదర్శన్ చిట్ ఫండ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ లో మన ఎదురుగా ఉంటుంది. అక్కడ సీనియర్ రీజనల్ మేనేజర్. ఎటువంటి కార్యక్రమం ఆశించకుండా మన కార్యక్రమానికి ఎప్పుడు మాతో పాటు ఉండి కార్యక్రమాలు చేస్తుంటారు. ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాజు అక్షరా అమ్మా, మేము చక్కగా పాడాం అని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఉండబట్టే మేము చక్కగా పాడాం. నిజంగా ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు జాతీయ స్థాయిలో మంచి కళాకారులు అన్నవాళ్ళు, మంచి కళాకారులు వాళ్ళు. సూర్యనారాయణ గారు తబలాపై సూర్యనారాయణ నిజంగా ఇతను డేట్స్ అసలు ఖాళీ ఉండవు. ఎప్పుడు కూడా
ఆల్ ఇండియా రేడియోలో మన గ్రేడ్ బి గ్రేడ్ ఆర్టిస్ట్ గా సెలెక్ట్ అయ్యారు. ఒకసారి గట్టిగా అతనికి మన ఊరు అతను. అలాంటి కళాకారులు పుట్టడం ఈ ఊర్లో మన భాగ్యం. అలాగే రాజు గారు, ముందేటి రాజు, కీబోర్డ్ ప్లేయర్. మేము ఒక ప్రోగ్రాంకి 20,000 తీసుకుంటాం, కానీ ఒక 10,000 తీసుకుని ప్రోగ్రాం చేద్దామని వాళ్ళు ఎప్పుడు నాకు వెన్నంటే ఉంది. మీరు ఎంత ఇస్తే అంత మేము తీసుకుంటాం అనేటువంటి వ్యక్తులు. తర్వాత చక్కగా శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, ఒరిస్సాలో అలాగే తెలంగాణలో ఎక్కడ కూడా వాళ్ళు మంచి కార్యక్రమాలు చేసి ఈరోజు మరి జాతీయ స్థాయిలో పేర్కొన్నటువంటి ముంజేటి రాజు గారు, అలాగే ఫ్యాన్స్ పైన బుజ్జి గారు, ముంజేటి బుజ్జి చూడటానికి పొట్టిగా ఉంటాడు కానీ చాలా గట్టివాడు. పొట్టివాడు కాదమ్మా, గట్టివాడు. రావాలి నువ్వు బాబు బుజ్జి. మంచి కళాకారుడు ఆయన. అందులో ఏది కావాలంటే అది, ఏ మృదంగం కావాలని మృదంగం, గాలకు కావాలని గాలకు, ఏది కావాలని దాంట్లో వాయించగలరు. ఓకే, థ్యాంక్ యూ. చివరిగా ఒక 5 నిమిషాల కార్యక్రమాన్ని ముగించేస్తే ఇంకెవరున్నారు ఏం సార్ మాట్లాడతారు? రమణ గారు ఆయన పాట పాడకపోయినా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, మాకంటే చిన్నవాళ్ళైనా కూడా ఆయన చాలా ప్రతిభావంతులు, చాలా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో మేము ఈరోజు మా శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా హ్యాపీగా ఉంది. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జనరల్ గా ఏంటంటే ఈ ఆర్మీ అంటే క్రమశిక్షణ నేర్పిస్తారని అందరికీ తెలుసు, కానీ క్రమశిక్షణతో పాటు మన సంప్రదాయాలు కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా చేయించినటువంటి గొప్ప ఇన్స్టిట్యూట్ లో మీరు శిక్షణ తీసుకోవడం మీ అందరి అదృష్టం. ఎందుకంటే మేము చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాము, కానీ ఎవరు కూడా పసుపు కుంకుమ ఇచ్చి మమ్మల్ని సత్కరించి కూర్చుండబెట్టి సన్మానం చేసి పసుపు కుంకుమ ఇచ్చి సత్కరించారు. అంటే అంత సంప్రదాయాలకు కూడా విలువనిచ్చినటువంటి మీ ఇన్స్టిట్యూషన్ లో మీరు ఉండటం మీ అదృష్టం. నిజంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ గురువు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు నాకు సార్ లాస్ట్ 2022 నుంచి తెలుసు. సాయిబాబా గారు ఉంటారు, తెలుసు కదా సాయిబాబా గారు. సో ఆయన గారు వాళ్ళ పరిచయం. సో అప్పటి నుంచి మా మధ్యన రిలేషన్ నడుస్తూ ఉంది. అదే శ్రీకాంత్ సార్ ఆర్గనైజర్స్ అందరూ మేము అనుకుంటున్నాం సార్ ఈ 5 రోజులు కూడా ఏదో ఒక కార్యక్రమం పెట్టాలని చెప్పి. సో అది మేము అనుకున్నాం, ఆ భగవంతుడు తనకు తానుగా సంకల్పించుకున్నాడు. అంటే ఇప్పుడు మేము వెళ్ళి ఎవరికైనా అడగడం వేరు, బట్ స్టిల్ ఆయనే ఇదిగోండి పలానా ఆయన అయితే నాకు సంతోషం, ఆయనే పిలిపించండి అని చెప్పి ఆ విజిటింగ్ కార్డ్ అనమాట మా చేతికి వచ్చే విధంగా ఆయన కరుణించుకొని ఈ రోజు అనమాట ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఆయన చేసుకున్నాడు అనమాట. అందుకే చెప్తున్నా, మనం ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా సంకల్పించాలి ఏ విషయంగా అయినా సరే. ఇది చెయ్యాలని నువ్వు ఎప్పుడైతే దృఢమైన సంకల్పంతో నువ్వు గట్టిగా అనుకుంటావు, ఖచ్చితంగా నువ్వు దానికోసం ఒక 10% 20% నువ్వు గట్టిగా ఆలోచిస్తావు. బట్ 70-75% ఆల్మోస్ట్ భగవంతుడు దానికోసం నీకు క్లీన్ అనమాట, ఒక నేషనల్ హైవే వేసేస్తాడు అనమాట. సో ఇది నీవే అని చెప్పేసి. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాని పట్ల మనం నిగ్రత, ఒక దృఢమైన సంకల్పం ఉండాలి. సో అదే విధంగా ఆ విఘ్నేశ్వరుడు అనమాట ఈ రోజు గురువారీలందరినీ కూడా ఒక స్టేజ్ మీద నిలబెట్టి ఈ రోజు భజన కార్యక్రమం, మన అనుకున్న ఈవెంట్ కార్యక్రమం అన్ని కూడా కల్పించడం అనమాట మాకు చాలా ఆనందంగా సార్. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను అనమాట నిజంగా నాకు. ఎందుకంటే ఈ దైవ కార్యక్రమం అనేసరికి నేను కొంచెం దూరంగా ఉంటా, బట్ అంత దూరంగా ఉండడానికి ఏంటంటే దగ్గరుండి అందరూ చేస్తారు, బట్ దూరంగా ఉండి ఏ లోపాలు చూసుకోకుండా ఉండడమే నా బాధ్యత అనమాట. సో కాబట్టి ఈ రోజు ఇంతటి విజయవంతమైన కార్యక్రమానికి నిర్వహించి
మా పిల్లల్ని అలాగే ఈ ఈదిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క ఆలన పాలనతో అనమాట కవ్వించి ఆ భగవంతుడి కృపను అనమాట డైరెక్ట్ గా మీరు తీసుకొచ్చినందుకు మీ ముగ్గురు మీ యొక్క బృందానికి అనమాట హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీరు ఎలా అనుకున్నారు మాకు తెలియదు, కానీ నేనైతే చాలా భయంతో ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే చాలా మంది పిల్లలు చాలా ఎటకారంగా హలో హలో రోడ్డు మీద చూస్తున్నాం, వాళ్ళ బైక్ రేసింగ్లు, వాళ్ళ తలకు ప్రవర్తన, వాళ్ళ తలకుగా జీవన శైలి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పుడు వీళ్ళు దీన్ని రిసీవ్ చేసుకుంటారా లేదా, మా యొక్క ఈ యాటిట్యూడ్ మీరు రిసీవ్ చేసుకుంటారా లేదా అని చెప్పి చాలా నేను కూడా చాలా భయపడ్డాను. ఎందుకంటే ఒక మేము కార్యక్రమం చేశామంటే ఇందాకే మీకు చెప్పాను, శ్రోత వక్త స్వయం జనార్దన అంటే వినేవాడు చెప్పేవాడు అందరూ భగవంతుడే, ఆయనే మాతో పలికిస్తాడు, ఆయనే మీతో వినిపిస్తాడు. కాబట్టి మరి అది ఎలా జరిగిందో ఆ మిరాకిల్ ఏంటంటే సార్ చెప్పినట్టు సంకల్ప బలం అనేది చాలా గట్టిదనమాట. ఏ సంకల్పం గట్టిగా సంకల్పం చేసుకుంటే మానవుడు సాధించలేనిది ఏమీ లేదు. కాబట్టి అటువంటి సంకల్ప బలంతో మీరందరూ ముందుకు వెళ్ళాలి. నా కోరిక ఏంటంటే మీ అందరూ మేజర్ స్థాయి నుంచి స్థాయికి రావాలి. మేజర్లు కదా మీరు ఉండాలి, చిన్న చిన్న జాబులు కాపాడు, పెద్ద స్థాయిలో మన భారతదేశాన్ని కాపాడుతూ మాలాంటి అనామకులు అనాథులందరికీ కూడా మీరు మీ దేశ రక్షణకి పాటుపడాలని కోరుకుంటున్నాం. మీరందరూ కూడా బాగుంటారు. ఎందుకంటే ఒక నిష్ఠాతులైనటువంటి మీకు మేనేజ్మెంట్ ఉంది, అన్ని రకాలుగా మీకు ఒక ఇది ఈ ప్రొఫెషనే కాకుండా ఆధ్యాత్మికంగా మీరు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఆధ్యాత్మికతో కూడినటువంటి సామాజిక సేవలో కూడా మీరు పాల్గొంటున్నారు. సార్ గురించి మాకు బాగా తెలుసు, ఎన్నో కార్యక్రమాల్లో ఆయన సామాజిక సేవలు పాల్గొంటున్నారు. అటువంటి శ్రీకాంత్ గారు కానీ మన సార్ కానీ అటువంటి వ్యక్తులు దొరకడం, వాళ్ళ అండర్లో మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం అనేది నిజంగా మీ పూర్వజన్మ సుఖం అని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి వారికి మంచి పేరు తేవాలి. మీరు ఎక్కడ చదువుకున్నారంటే ఇక్కడ శ్రీకాకుళంలో మేము పలానా దగ్గర చదువుకున్నాం, మాకు ఇక్కడ చదువు నేర్పించారు, సంస్కారం నేర్పించారు అని చెప్పేసి చదువు కంటే గొప్పది సంస్కారం. కాబట్టి సంస్కారంతో విలువలతో కూడిన విద్య ఇక్కడ అందుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి మీ అందరూ మళ్ళీ చెప్తాను, మీరు అందరూ ఉన్నత స్థానంలో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చారు. 11వ తేదీ కూడా మీరు కావాలంటే నాకు ప్రోగ్రామ్ ఉంది, కానీ మానేసి మీ దగ్గరికి వస్తారు. నాకు శాపరాలో ప్రోగ్రామ్ ఉంది యాక్చువల్లీ 11 అక్కడికి నేను మీరు కావాలని మీ దగ్గరికి వస్తాను. 10 11 మీ ఇష్టం, ఎప్పుడైనా మీరు కావాలనుకుంటే మాత్రం అక్కడ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి ఇక్కడికి వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అంటే మా పిల్లలని చెప్పకూడదు సార్, ఇక్కడ వీళ్ళు జాయిన్ అయినప్పుడు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవును సార్, ఇక్కడ ఇలాగే ఉంటది, నచ్చుతామని నచ్చకపోతే వెళ్ళిపోండి అంతే. అంటే వేరేలాగా కాదు, ఇప్పుడు ఏదో పీజీల కోసమో లేకపోతే ఇంకా దేని కోసమో కాదు. చదువు ఎవరైనా చెప్తారు, అంటే ఐ మీన్ ఎక్కడ చెప్తారో అమెరికాలో కూడా చెప్తారు చదువు. ఎక్కడ నుంచి అమెరికాలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కూడా. బట్ చదువుతో పాటు సంస్కారం నేర్పాలి, విద్యా బుద్ధులు నేర్పాలి, అన్నిటితో పాటు స్కిల్స్ నేర్పాలి. సో ఇవన్నిటిని అలవాటు చేస్తూ వాళ్ళకి కష్టమైన నష్టమైన సరే భవిష్యత్తులో వాళ్ళు ఉన్నతమైన శిఖరాలు అందుకునే విధంగా, అంటే వేరే వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడకుండా వాళ్ళు ఇండివిజువల్ గా అనమాట వాళ్ళ మీద నమ్ముకుంటూ ముందుకెళ్లే విధంగా ఐఏఎస్ తయారు చేస్తుంది. సో పిల్లలందరూ కూడా చెప్పాను సార్ ముందే, అంటే ఓన్లీ వీళ్ళకి దసరాకి మళ్ళీ సంక్రాంతి మాత్రమే సెలవు ఉంటుంది. ఇంకా మిగతా ఏ టైంలో సరే ఎవరిదో ప్రాణం పోతుందన్నా సరే ఇంకా విడిచిపెట్టరు. అంత స్ట్రిక్ట్ గా ఉండదు అనమాట ఇక్కడ, ఏంటి వాళ్ళకి తెలుసు. సో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఎందుకంటే సార్ ఏమన్నారు, బయట ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా అందరూ చూస్తున్నారు. అందుకే మీరు బయటకు వెళ్తున్నప్పుడు కూడా కొంచెం ఆలోచించి పర్మిషన్ ఇవ్వడం రీజన్ అది అంతే. మనం వెళ్ళేదాన్ని మంచిదే, బట్ అయితే మాత్రం ఆ దెబ్బ మనకు కూడా తగులుతుంది. సో కాబట్టి అన్ని జాగ్రత్తలతో కూడుకుంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాం. ఈ రోజు ఇంత కార్యక్రమాన్ని గురువు గారితో పాటు మీ అందరూ కూడా విజయవంతం చేశారు. ఆ విఘ్నేశ్వరి కృప ఎప్పుడు మీ మీద ఉంది, మీ యొక్క గోల్స్ అచీవ్ అయ్యే వరకు ఆయన నడిపిస్తారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఓకే సార్.